పేపర్ బాయ్ నుంచి మిసైల్ మ్యాన్ వరకు తన జీవిత ప్రయాణం ఎలా ఉందో ఈ వీడియో ద్వారా చూద్దాం. అబ్దుల్ కలాం గారు 1931 సంవత్సరంలో తమిళనాడులోని రామేశ్వరంలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించారు. చిన్నప్పటి నుంచి వాళ్ళ కుటుంబం చాలా పేదరికంతో ఉండేది. ఇంట్లో సంపాదన తక్కువగా ఉండడంతో చిన్నప్పుడే ఆయన పనిచేయాల్సి వచ్చింది. స్కూల్కి వెళ్లే ముందు లేదా స్కూల్ తర్వాత ఆయన పేపర్లు పంచేవారు. ఇతర పిల్లలు అందరూ ఆడుకుంటుంటే కలాం గారు మాత్రం తన ఇంటి బాధ్యత తీసుకొని ఇంటికొచ్చే సహాయం కోసం పనిచేసేవారు. చిన్న వయసులోనే జీవితం అంటే శ్రమ అనే విషయం ఆయన నేర్చుకున్నారు. తర్వాత చదువు కోసం ఆయన చాలా కష్టపడ్డారు. పుస్తకాలు కొనడానికి డబ్బులు లేకపోయినా తన దగ్గర ఉన్నవి చదివి టీచర్ల దగ్గర సహాయం తీసుకుని ముందుకు వెళ్ళారు. కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితుల్లో చదవడం ఎందుకు అని చుట్టుప్రక్కన ఉన్న వాళ్ళు హేళన చేసేవారు. కానీ కలాం గారు మాత్రం ఆ మాటలను పట్టించుకోలేదు. ఆయనకి ఇంకొక పెద్ద సమస్య ఏమిటంటే ఆయనకి ఇంగ్లీష్ అంతా బాగా రాకపోవడం, అలాగే పెద్ద పట్టణాల్లో చదవడానికి సరిపోయే కాన్ఫిడెన్స్ మొదట్లో లేకపోవడం. గ్రామం నుంచి వచ్చిన పిల్లవాడికి పెద్ద కాలేజీలు, పెద్ద సిటీల వాతావరణం కొత్తగా ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా కలాం గారు తనని తానే మార్చుకున్నారు. రోజు చదవడం, డిసిప్లైన్గా ఉండడం, టైంని వృధా చేయకుండా ఉండడం ద్వారా ఆయన తన లోపాలను దాటేశారు. ఆయన జీవితంలో ఒక పెద్ద సంఘటన జరిగింది. ఆయనకు పైలట్ అవ్వాలని ఒక పెద్ద కల ఉండేది. అందుకోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పైలట్ సెలక్షన్కి వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ సెలక్షన్లో ఒక్క ర్యాంక్ తేడాతో ఎంపిక కాలేదు. అది ఆయనకు చాలా బాధ కలిగించింది. అయినా అక్కడే ఆగకుండా ఆయన తన లక్ష్యాన్ని మార్చుకొని 1960లో DRDOలో సైంటిస్ట్గా జాయిన్ అయ్యారు. అక్కడ కొత్త జాబ్లో టెక్నికల్ ఫ్రెషర్, సీనియర్ల మధ్య తన టాలెంట్ ప్రూవ్ చేయాల్సిన పరిస్థితి. ఫీల్డ్ వర్క్ అర్థం చేసుకోవడం లాంటి కష్టాలు ఎదురైన రోజు కష్టపడి నేర్చుకుంటూ ముందుకు వెళ్ళారు. తర్వాత 1969లో ఆయనను ఇంటర్వ్యూ చేసి టాలెంట్ చూసి ఇస్రో వైపు తీసుకెళ్లారు. అప్పట్లో ఇస్రో కొత్తగా స్పేస్ ప్రోగ్రాం బలపడుతున్న టైం కావడంతో మంచి ఇంజనీర్లను ఎంపిక చేసుకుని ప్రాజెక్టులలో పెద్ద బాధ్యత ఇచ్చారు. అక్కడ రాకెట్ లాంచ్లు అంటే చిన్న తప్పు కూడా పెద్ద ఫెయిల్యూర్ అవుతుందనే రిస్క్, ప్రయోగాలు విఫలం అయినప్పుడు వచ్చే టెన్షన్, దేశం మొత్తం ఆశలు పెట్టుకున్న సమయంలో ఒత్తిడి, ఇవన్నీ కలాం గారు ఫేస్ చేశారు. కానీ ఫెయిల్యూర్ని స్టాప్గా కాకుండా ఒక పాఠంగా తీసుకొని మళ్ళీ ప్రయత్నిస్తూ ఎదిగిన తర్వాత పెద్ద ప్రాజెక్టులను లీడ్ చేసే స్థాయికి చేరుకున్నారు. ఆయన పనిచేసిన సమయంలో కూడా సమస్యలు తక్కువేమీ కాదు. రాకెట్ లాంచ్లు, మిసైల్ టెస్ట్లు అంటే చాలా రిస్క్గా ఉంటుంది. కొన్నిసార్లు పరీక్షలు ఫెయిల్ అయినప్పుడు, అందరూ ఆశలు పెట్టుకున్నప్పుడు ఫెయిల్యూర్ రావడం చాలా బాధగా ఉంటుంది. ఒకసారి SLV-3 లాంచ్ ఫెయిల్ అయినప్పుడు కలాం గారికి చాలా బాధ కలిగించింది. కానీ ఆయన అక్కడే ఆగలేదు. తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకొని మళ్ళీ ట్రై చేసి తర్వాత విజయం సాధించి ముందుకు వెళ్ళారు. ఆయన జీవితం నుంచి మనకు వచ్చే ఒక పెద్ద ఫెయిల్యూర్ ఎండ కాదు, అది ఒక పాఠం. అలాగే ఆయనకు విమర్శలు కూడా వచ్చాయి. ఇండియా ఇంత కష్టాల్లో ఉంటే ఈ రాకెట్లు ఎందుకు అని కొంతమంది అడిగేవారు. కానీ కలాం గారు మాత్రం ఒకటి చెప్పారు: దేశం బలంగా ఉంటేనే ప్రజలు సేఫ్గా ఉంటారు. దేశం కోసం ఆయన చేసిన పనులు అందరికీ వెంటనే అర్థం కాకపోయినా ప్రజలు అతన్ని గౌరవించి చప్పట్లు కొట్టారు. అంత గొప్ప స్థాయికి వెళ్ళిన ఆయన జీవితంలో ఇంకొక కష్టం ఉంది, అదే ఒంటరితనం. ఆయన పెళ్లి చేసుకోలేదు. తన వ్యక్తిగత జీవితం కంటే దేశ సేవ ఎక్కువగా ఎంచుకున్నారు. నిరంతరం పని, టెన్షన్, బాధ్యత ఇవన్నీ కలాం గారి జీవితంలో భాగమయ్యాయి. కానీ ఆయన ఎప్పుడూ నవ్వు తగ్గించలేదు, తన ఆశ తగ్గించలేదు. ఇదే ప్రోగ్రాం వల్ల ఇండియాకు అగ్ని, పృథ్వీ లాంటి మిసైళ్లు తయారయ్యాయి. అందుకే ఆయనను మిసైల్ మ్యాన్ అని పిలవడం మొదలైంది. 1998లో జరిగిన పోఖ్రాన్ అణు పరీక్షల్లో కూడా ఆయన పాత్ర చాలా ముఖ్యమని చెప్పారు. అప్పుడు దేశానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు కూడా వచ్చింది, విమర్శలు కూడా వచ్చాయి.
2002లో కలాం గారు భారతదేశ 11వ రాష్ట్రపతి అయ్యారు. అక్కడ కూడా ఆయన సాధారణ రాజకీయ నాయకుడిలా కాకుండా యువతతో మాట్లాడే పీపుల్ ప్రెసిడెంట్గా పేరు తెచ్చుకున్నారు. రాష్ట్రపతి పదవి పోయినా కూడా అమరంగా ఉండలేదు. దేశం మొత్తం తిరిగి స్టూడెంట్స్కి స్పీచ్లు, మోటివేషన్లు, డ్రీమ్స్ గురించి చెబుతూ తిరిగారు. ఆయన వింగ్స్ ఆఫ్ ఫైర్ లాంటి పుస్తకాల ద్వారా తన జీవితాన్ని, తన సందేశాన్ని అందరికీ ఇచ్చారు. కలలు కనండి, వాటిని నిజం చేసేలా పని చేయండి అని చెప్పుకుంటూ వచ్చారు. అబ్దుల్ కలాం గారు 2015 జూలై 27న షిల్లాంగ్లోని ఐఐఎం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో విద్యార్థులకు ఒక లెక్చర్ ఇస్తున్న సమయంలో ఒక్కసారిగా అతను అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించగా గుండెపోటు కారణంగా మరణించారు అని చెప్పారు. ఆయన మరణ వార్త బయటకు రాగానే దేశమంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైంది. ఎందుకంటే కలాం గారు రాజకీయ నాయకుడిలా కాకుండా ప్రతి ఒక్కరికి మన ఇంటి మనిషిలా అనిపించే ఒక ప్రత్యేకంగా యువతకు ఆయన ఒక ప్రేరణ. సోషల్ మీడియాలో, టీవీల్లో, పత్రికల్లో అంతా ఒక్కటే మాట. దేశం ఒక నిజమైన మహానుభావుడిని కోల్పోయింది. ఆయన జీవితాంతం సింపుల్గా జీవించి దేశం కోసం పనిచేసి చివరి శ్వాస వరకు విద్యార్థులకు జ్ఞానం పంచుతూ ఉండడం వల్ల ఆయన మరణం మరింత భావోద్వేగంగా మారింది. తరువాత ఆయన భౌతిక కాయాన్ని స్వగ్రామమైన రామేశ్వరంలో పూర్తి గౌరవాలతో అంత్యక్రియలు చేశారు. దేశం మొత్తం ఆయనను మిసైల్ మ్యాన్గా మాత్రమే కాదు, డ్రీమ్స్ నేర్పిన టీచర్గా గుర్తు చేసుకుంది. అందుకే ఆయన వెళ్ళిపోయిన రోజు భారతదేశానికి ఒక పెద్ద శూన్యతలా మారింది. SLV-3తో భారత్ను స్పేస్లో నిలబెట్టాడు. మిసైల్ ప్రోగ్రామ్స్తో దేశాన్ని బలపరిచాడు. రాష్ట్రపతిగా యువతకు దిశ చూపించాడు. చివరకు క్లాస్ రూమ్లోనే కన్నుమూశాడు. అదే కలాం గారి గొప్పతనం. వీడియో ఎలా ఉందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. ఈ వీడియోలో ఏమైనా రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చి ఉంటే క్షమించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ని ఆల్లో పెట్టుకోండి.